ఎందుకు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? స్కూల్కి వెళ్ళేవాడు, స్టూడెంట్ ఉన్నాడు, చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు, ఎందుకు వెళ్తారు స్కూల్కి? టీచర్ని బాగు చేయడానికి వెళ్తారా? వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవటానికి వెళ్తారా? ఎవరి జీవితాలు బాగోవటం కోసం? అది ఇప్పుడు నన్ను బాగు చేయటం కోసం మీరు రావట్లా, మీరు బాగోవటం కోసమే రావాలి. దేవుని కోసం వస్తున్నానమ్మా నేను అంటాం మనం. దేవుని కోసం కాదు నువ్వు వస్తుంది, నీ కోసమే నువ్వు వస్తున్నావు. నీ జీవితం బాగుపడే దానికోసమే నువ్వు వస్తున్నావు. నీ కుటుంబము దీవించబడే దానికోసమే నువ్వు వస్తున్నావు. నీలో ఉన్న దుఃఖం పోవటానికి నువ్వు వస్తున్నావు. నీలో ఉన్నటువంటి పాపం అంతటిని తీసివేసుకోవటానికి దేవుని సన్నిధికి వస్తున్నావు. నేను దేవుని కోసం వస్తున్నాను అనకూడదు, నేను బాగుపడే దానికోసమే వస్తున్నాను. నా కుటుంబం బాగుపడే దానికోసం వస్తున్నాను. నా పాపాలు తీసివేసినటువంటి యేసు మార్గంలో నడుచుకోవటానికి నేను వస్తున్నాను. నేను బాగవటం కోసం వస్తున్నాను. నేను మొదటిగా చెప్పాను మీకు, స్టూడెంటు తన భవిష్యత్తు కోసం బాగుపడటానికి స్కూల్కి వెళ్తాడా, టీచర్ని బాగు చేయటం కోసం వెళ్తాడా అని నేను చెప్పాను మీకు. ఎవరు బాగుపడటానికి కోసమండి? అది తను చదువుకుని ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా సరే వారు చదువుకుని వారి భవిష్యత్తును కట్టుకోవడానికి, మంచి ఉద్యోగం సాధించాలనో, మంచిగా నా లైఫ్ ఉండాలనో ఇలా ఆలోచన చేసి స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుని గొప్పవారు అవుతూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు దేవుని మందిరానికి నువ్వు దేవుడి కోసం రావట్లా, నా కోసం రావట్లా. ఎవరి కోసం వస్తున్నావు? మన కోసం మనము వస్తున్నాం. ఈ భౌతికంగా దేవుని మేలులు అనుభవించడానికి, సచ్చినాక పరలోకం పోవటానికి. హల్లెలూయా.